ఐపీఎల్ అన్న వెంటనే అందరికీ సమాధానం దొరకనటువంటి ప్రశ్న ఒకే ఒక్కటి ఉంటుంది, అది ఆర్సీబీ ఎందుకు టైటిల్ గెలవలేకపోతోంది అని. ఒక రకంగా నిజంగానే ఇది ఒక బేతాళ ప్రశ్నలాగానే ఉంది. సీజన్ బిగినింగ్లో ప్రతిసారి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసాలా కప్పు నమ్మదే అనుకోవటం, చివరికి నిరుత్సాహంగా సీజన్ని ముగించడం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా చూస్తే కనుక ద వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి ఫ్రాంచైజీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ఆర్సీబీ. వాళ్ళు కప్పు గెలవకపోయినా కూడా వాళ్ళకున్నటువంటి ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆ ఫాలోయింగ్, అది నిజంగానే ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇట్స్ రియల్లీ వండర్, అమేజింగ్. ప్రతిసారి కూడా అంతే ప్రేమని ఆప్యాయతని చూపిస్తూ ఉంటారు బెంగళూరు ఫ్యాన్స్ ఆర్సీబీ మీద. చెన్నై ఒక ఫ్రాంచైజీ అయితే అంత పెద్ద ఫ్యాన్ బేస్ని కలిగింది. లాయల్టీ తోటి నిజాయితీగా అభిమానిస్తూ టీం వెంట ఉన్నటువంటి అభిమానులు ఎవరైనా ఉన్నారు అంటే అది దట్స్ ఆర్సీబీ. ఆ విషయంలో ఆల్వేస్ దే స్టాండ్స్ ఫస్ట్. కాకపోతే కప్పు గెలవాలి, ఖచ్చితంగానే ఛాంపియన్ అవ్వాలి అనేటువంటిది ప్రతి అభిమాని కోరుకునేటువంటిదే. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి ద మాస్టర్, ద రన్ మెషిన్ ఉన్నటువంటి టీం కప్పు గెలవలేకపోవడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈసారి ఆ సెట్బ్యాక్ నుంచి బయటపడాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం అయితే కనబడింది ఆక్షన్లో పాల్గొన్నటువంటి ఆర్సీబీ మేనేజ్మెంట్లో. చాలా జాగ్రత్తగా ఈసారి వాళ్ళు ప్లాన్ చేశారు, ఆక్షన్లో పాల్గొన్నారు. పర్టికులర్గా పవర్ ప్లే స్పెషలిస్ట్ అయినటువంటి భువనేశ్వర్ కుమార్ని, భువీని తీసుకోవటం ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఆ తర్వాత హ్యాజిల్వుడ్. సో ఈ రకంగా ఇద్దరు పేస్ అటాక్ అంటే పవర్ ప్లేని కంట్రోల్ చేయగలిగినటువంటి ఇద్దరు పేస్ బౌలర్లు ఉండటం, ఏ ట్రాక్ మీదైనా కూడా, ఎటువంటి స్పిన్ ట్రాక్ అయినా కూడా సహజంగానే ఫస్ట్ 15-20 మినిట్స్ అంటే 4-5 ఓవర్స్ పేసర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో కాబట్టి దాన్ని క్యాపిటలైజ్ చేసుకునేటువంటి విధంగా భువి అండ్ హ్యాజల్వుడ్ ఉండటం ఈసారి ఆర్సీబీకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఓపెనర్గా చాలా అద్భుతమైనటువంటి బ్యాటర్. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ అటు ఓటమి చెందినా కూడా బట్ విరాట్ కోహ్లీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ వీ నెవర్ ఫర్గెట్. సో అందుకని ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ జోడీ. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, రజత్ పటిడార్. సో మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి ఆ రకంగా ఈసారి ఆర్సీబీ చాలా బాగుంది అటు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్లో కూడా అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగానే. ఎందుకంటే మ్యాక్స్వెల్ లేకపోతే దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళు లేనటువంటి దాన్ని ఇచ్చేస్తూ పటిడార్ అండ్ పడిక్కల్ రూపంలో వాళ్ళకి ఉన్నారు. కాకపోతే అదే టైంలో అదే వాళ్ళకి వీక్నెస్గా కూడా ఈ అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ కనుక దొరికేట్లయితే ఈ రజత్ పటిడార్ ఎంత మటుకు నిలబడతాడు, ఎంత మటుకు ఆడతాడు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా. వీళ్ళతో పాటుగా అటు కృణాల్ పాండ్యా ఇంక్లూడ్ అవటం కూడా టు ఆర్సీబీ బౌలింగ్ని స్ట్రెంథెన్ చేసింది. యష్ దయాల్ ఈజ్ దేర్. అందుకని ఈసారి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలంగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగనే జితేష్ శర్మ గుడ్ ఫినిషర్. సో ఒకవేళ టాప్ ఆర్డర్ తడబడినా కూడా ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ని, స్లాగ్ ఓవర్స్ని యాక్సలరేట్ చేయగలిగినటువంటి జితేష్ శర్మ ఉండటం కూడా వాళ్ళకి చాలా మంచి ప్లస్ పాయింటే. సో ఓవరాల్గా చూస్తే కనుక ఆర్సీబీ ఈసారి అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్, పర్టికులర్గా వాళ్ళకి ప్రతిసారి వేధించేటువంటి సమస్య ఆ బౌలింగ్ యూనిట్. సో దాన్ని స్ట్రెంథెన్ చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేశారనుకోవచ్చు. లుంగి ఇంగిడి ఈస్ దేర్. సో అటు భువనేశ్వర్ కుమార్, ఈవెన్ రొమారియో షెపర్డ్ ఈస్ దేర్, ఇంగిడి, హ్యాజల్వుడ్, కృణాల్ పాండ్యా. సో దే హ్యావ్ ఏ గుడ్ డీసెంట్ బౌలింగ్ యూనిట్. అలాగనే బ్యాటింగ్ డెఫినెట్గా దే ఆర్ ది టైటిల్ ఫేవరెట్స్లో వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్స్. అందులోనూ ద టాప్ టైటిల్ ఫేవరెట్ అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 90% ఈసారి ఛాంపియన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.